ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో పద్మావతి దేవి అభయ ప్రదానం. తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా హనుమంత వాహన సేవ. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో క్యూఆర్ కోడ్ కియాస్క్ మిషన్ ప్రారంభం. అన్నదానం ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు చక్కటి సౌలభ్యం. తిరుపతి కపిలతీర్థంలో పంచమూర్తులకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం. త్రిశూల స్నానంతో కార్తీక మాస హోమ మహోత్సవాలు పరిసమాప్తం. శ్రీ కోదండరామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం. తిరుపతిలో కార్తీక అమావాస్య ప్రత్యేక ఉత్సవం. శ్రీ ఉమా బృహదీశ్వర స్వామికి మంగళకరంగా రుద్రాభిషేకం. అలిపిరి ధ్యానారామంలో ముగిసిన కార్తీక మాసోత్సవం. అలమేలు మంగమ్మ హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుచానూరులో వైభవపేతంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హనుమంత వాహన సేవ జరిగింది. ముందుగా చక్కని తల్లికి అర్చకులు బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహించారు. సకల ఆభరణాలు, పుష్పాలతో శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో వాహన మండపంలో హనుమంత వాహనంపై ఆసీనులైన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ హరి పట్టపురాణి హనుమంత వాహనంపై శ్రీరామచంద్రమూర్తిగా ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన కళా బృందాలు హనుమంత వాహన సేవలో ప్రదర్శించిన నృత్య రీతులు, కళారూపాలను భక్తులు వీక్షించి ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, వాసుదేవుడారమణి వశమై యుండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా, వాసుదేవుడారమణి వశమై యుండగను. శ్రీ సతి కరుణే దిక్కు జీవులకెల్లా. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవంలో ఇది 4వ రోజు. హనుమంత వాహనంలో పద్మావతి అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. తర్వాత ముఖ్యమైన కార్యక్రమము మనకి 6వ తారీఖున భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే పంచమ తీర్థ ఉత్సవం 6వ తారీఖున ఉంది. ఆ రోజు చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ రోజు సుమారుగా 1,00,000 మంది ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారని
అంచనా వేస్తున్నాము. ఆ రోజు ఉదయం 10 గంటలకు పంచమతీర్థ మండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసిన తర్వాత 12:15 నుంచి 12:20 మధ్యలో చక్ర స్నానం నిర్వహిస్తాము. అలాగే ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడ పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడానికి అందరూ వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రావడానికి గేట్లు కానీ లేకపోతే క్యూ లైన్స్ కానీ బ్యారికేడ్లు కానీ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. అలాగే భద్రతకు సంబంధించింది ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో భద్రత కూడా విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతా కార్యక్రమంలో భద్రత కోసం 1500 మంది పోలీసు సిబ్బంది, అలాగే 600 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా కూడా ఆ రోజు భద్రతని పర్యవేక్షించడం జరుగుతుంది. 120 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ట్రాఫిక్ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాట్లు కూడా జిల్లా పోలీసు నుంచి అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఇంతమంది భక్తులకి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ముందు రోజు రాత్రి చాలామంది భక్తులు వచ్చి పొద్దున పవిత్ర స్నానం చేయడానికి ఇక్కడ వచ్చి ఉంటారు. అందుకని వారికి 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో వాళ్ళు రాత్రిపూట వేచి ఉంటారు. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి రాత్రిపూట అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేయడం, అలాగే ఉదయం కూడా అల్పాహారం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు క్యూ లైన్ల ద్వారా వారు పవిత్ర స్నానానికి పుష్కరిణిలో రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 120 కౌంటర్ల ద్వారా 50,000 మందికి కూడా అన్నప్రసాదాలు కూడా ఇవ్వడానికి ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆందోళన చెందకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతో వస్తే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే వెళ్ళే అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో క్యూఆర్ కోడ్ కియాస్క్ మిషన్ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ యంత్రాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆదివారం ఉదయం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన యంత్రాన్ని ప్రారంభించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందించే దాతలు ఈ క్యూఆర్ కోడ్ కియాస్క్ మిషన్ ద్వారా విరాళాన్ని అందించే సౌలభ్యం లభించింది. ఇదివరకే ఓ యంత్రాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సౌత్ ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ టిఎం మోహన్లు, ఇతర సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు అన్నప్రసాద కేంద్రంలో ప్రసాదాలను స్వీకరించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని కపిలతీర్థంలో నెల రోజుల పాటు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజ హోమ మహోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా అత్యంత భక్తిరసభరితంగా నిర్వహించింది. చివరి రోజున త్రిశూల స్నానం, పంచమూర్తులకు ఆస్థానం కార్యక్రమాలు జరిగాయి. టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ చండికేశ్వర స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. యాగశాల ప్రాంగణంలో శ్రీ చండికేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులతో చండికేశ్వర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన, కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి.
ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల ముగింపు సందర్భంగా కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో ఆదివారం ఉదయం త్రిశూల స్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. భక్తులు శ్రద్ధా భక్తులతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించారు. నేటి సాయంత్రం జరిగే పంచమూర్తుల వీధి ఉత్సవంతో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమవుతాయి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय అనంతరం ఆదివారం సాయం సంధ్య వేళలో పంచమూర్తులకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు, శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను విశేష ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష అర్చనలు జరిపి నైవేద్యము, మహామంగళ హారతులతో ఆస్థానం నిర్వహించారు. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. సర్వశుభంకరి మంగళప్రదాయిని శ్రీ పద్మావతి అమ్మవారు పరిమళభరిత సుగంధ ద్రవ్యాలలో దర్శనమిచ్చారు. శ్రీహరి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక స్నాన పీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. इंद्र बृहस्पति नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिश सत्यमवादिश तन्मयमवीत् तद्वक्तारमवेद తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుక మూర్తులు, ఉత్సవ మూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి
పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. రాతి బతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతి బతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిది ప్రేమము నీపై మహాదేవుడు రుద్రుడి రుద్రాభిషేకంతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి భక్తి సౌగంధాలను వెదజల్లింది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేక మహోత్సవం నెల రోజుల పాటు వేదోక్తంగా జరిగింది. ఎక్కడ శివనామ స్మరణ జరుగుతుందో అక్కడంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. సర్వ మంగళాలను ప్రసాదించే భక్తవత్సలుడు పరమేశ్వరుని మెండైన అనుగ్రహం అందరికీ ఉండాలనే మహాసంకల్పంతో తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ధ్యానారామం ప్రాంగణంలో కార్తీక మాసం నెల రోజుల పాటు టీటీడీ రుద్రాభిషేక క్రతువును మహత్తరంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం అర్చకులు ముందుగా గణపతి ఆరాధన, సంకల్ప ప్రార్థనలతో నాగాభరణ శోభితులైన శ్రీ ఉమా బృహదీశ్వరునికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల శ్రీరుద్రం, నమక చమక వేద పఠనం, మంగళ ధ్వనితో పంచాముతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మహన్యాసపూర్వక మహారుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ఇక నుండి ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28వ తేదీ టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి మహతి ఆడిటోరియంలో దర్శన టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ 2వ తేదీ సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణుగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలియజేసింది. తిరుమలలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాలలోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు 200 రోజులకు తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి.
శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు, పండితులు, సామాన్య భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సేవిస్తూ తరిస్తున్నారు. వారి కోవలోనే తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన రాజేంద్రన్, షణ్ముఖ సుందరం, బాల సుబ్రమణియన్ కూడా నిలుస్తారు. గత 15 ఏళ్లుగా వీరు తిరుమల శ్రీవారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పలు రకాల పూజా ద్రవ్యాలను విరాళంగా అందిస్తూ తరిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వీరు అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజనం కోసం వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో కూర్చిన మాలలను విరాళంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరిగే అమ్మవారి స్నపన తిరుమంజనం కోసం వీరు తులసి మాలలు, నీలిరంగు పట్టు వస్త్రమాల, బాదం పప్పు మాల, లవంగాల మాల, ముత్యాలు, గులాబీ పూరెక్కల మాల, ఆకుపచ్చ చామంతి మాల, పచ్చ ద్రాక్షమాల, ఇలా 7 రకాల మాలలతో పాటు కలశమాల, కుంభంమాల, పూజడ, కిరీటాలు, అద్దం, ఛత్రం, విసనకర్రను టీటీడీ ఉద్యానవన విభాగానికి అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో 2025వ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కుంభమేళాలో దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగస్వామ్యం కానుంది. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ జేఈఓ ఎం గౌతమి ఉత్తరప్రదేశ్లో కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ను లాంఛనంగా కలిశారు. ప్రయాగరాజ్లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి 6వ సెక్టార్లో 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. జేఈఓ గౌతమి శనివారం ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకొని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు.
ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుపతి, తిరుచానూరులలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలను భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఆదివారం ఉదయం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కళాకారులు డాక్టర్ ఎండి ఆళ్వార్ విష్ణు పురాణంలో ఇంద్రకృతి, లక్ష్మీస్తుతి అనే అంశంపై ధార్మిక ఉపన్యాసం చేశారు. అలాగే అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు లక్ష్మీ వింజమూరి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆద్యంతం అలరించాయి. ఇక ఆదివారం సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారిణి జియర్ జ్ఞానాంబ బృందం శ్రీరామ జననంపై ప్రదర్శించిన హరికథాగానం ఆసక్తికరంగా సాగింది. అనంతరం అన్నమాచార ప్రాజెక్టు కళాకారిణి కవితా తేజోవతి బృందం శ్రావ్యంగా ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులకు వీణుల విందు చేశాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం 2025వ సంవత్సరం క్యాలెండర్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. దుర్గమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, దుర్గమ్మ ఆలయ ఈవో రామారావు, అర్చకులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు.
అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ విశేష అలంకారాల చిత్రాలతో ముద్రించిన 12 పేజీల దుర్గా మల్లేశ్వరాలయం క్యాలెండరు ఆకట్టుకుంటోంది. నెల్లూరు మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో నెల రోజుల పాటు వేడుకగా నిర్వహించిన కార్తీక మాస ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద పరమేశ్వరుని మూర్తిని కొలువు తీర్చి పూజలు జరిపారు. అనంతరం శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊరేగింపుగా ఆలయ ముఖద్వారం వద్దకు తీసుకువచ్చి హారతులను సమర్పించారు. ఆ తర్వాత ధ్వజస్తంభం వద్ద పూజలు జరిపి ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ ఈ పూజల్లో పాల్గొని తరించారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు పరిమళ ద్రవ్యాలలో దివ్యంగా దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. పవిత్ర కార్తీక మాసం ముగింపు అమావాస్య నాడు అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో నమక చమక రుద్ర పఠనయుక్తంగా అభిషేకం చేశారు. ఆపై ముక్కంటీశ్వరునికి ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా పామూరులోని శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాస శతరుద్ర పూర్వక మహాలింగార్చన మహారుద్ర హోమాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు తొలుత భుజంగేశ్వరునికి పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ పుణ్యాహ వాచనం మండపారాధనలు జరిపారు. ఆపై మహాన్యాస పారాయణం జరిపి శతరుద్ర పూర్వక మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి పూజలు జరిపారు. మహారుద్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత ప్రాంగణంలో పూల తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన మండపంలో కొలువు తీరిన ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు హారతులను సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలో చండీ హోమం కుంకుమార్చన శాంతి కళ్యాణాలను జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులచే లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపారు. ఆ తర్వాత చూడచక్కటి వేదికపై శాంతి కళ్యాణాన్ని పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లిలో నాగదేవతలు నవగ్రహాల మండల పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ పుణ్యాహ వాచనం సంకల్ప పూజలు జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నాగదేవతలకు నవగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం జరిపి పూలమాలలతో అలంకరించి మండల పూజలు నిర్వహించి హారతులను అందజేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో నెలవైన పురాతన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవాలయం కోటి దీపాల వెలుగుల్లో ప్రకాశించింది. కార్తీక మాసం చివరి రోజున 108 మంది దంపతులచే నిర్వహించిన కోటి దీపోత్సవం
భక్తిరస భరితంగా సాగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, శివ పంచాక్షరి పూజ, శివార్చనలు జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే కోటి దీపోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. అదేవిధంగా కోనసీమ జిల్లా అమలాపురం రవణం వీధిలో నెలవైన పురాతన శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రాక్ష పూజలు ఘనంగా జరిగాయి. గత 24 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో కార్తీక మాసంలో రుద్రాక్ష పూజలు నిర్వహిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలోని శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు సప్త నదీ జలాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గణనాథునికి ప్రీతికరమైన గరిక పూజలు జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజలు జరిపారు. అనంతరం శ్రీ సర్వమంగళ రామలింగేశ్వరుడికి రుద్రాక్ష పూజలు జరిపారు. ఆ తర్వాత హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అమావాస్య సందర్భంగా మహాలింగార్చన నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి విశేష అర్చనలు జరిపి హారతులను సమర్పించారు. ఆపై ఆలయంలోని అద్దాల మండపంలో మృతికా లింగాలను ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మహాలింగార్చనను భక్తుల శివనామ స్మరణల నడుమ భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆపై దీపాలను శివలింగాకారంలో పేర్చి మహాలింగార్చనను నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలో నెలవైన శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయంలో ప్రత్యంగిర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ ప్రత్యంగిరాదేవికి అర్చనలు చేసి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి అర్చనలు జరిపి నివేదన హారతులను సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యంగిర హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి ప్రత్యంగిరాదేవి కృపకు పాత్రులయ్యారు. వరంగల్ నగరం దత్తపురంలో నెలవైన శ్రీ వరదదత్త దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య నాడు త్రిమూర్తి స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల జన సంక్షేమాన్ని కోరుతూ అర్చకులు హోమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజంపేట, మన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భగవద్గీత శ్లోక పఠనం పోటీలను నిర్వహించారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులను 4 విభాగాలుగా విభజించి నిర్వహించిన పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులకు 700 భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.